లో మనమంతా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఇదే క్రమంలో మరి కొంత పోలీసులు అప్పుడప్పుడు శృతి మించి చేస్తున్న ఏవైతే కొన్ని కట్టుకథలు కావచ్చు, తర్వాత మరి రౌడీ షీటర్ల విషయంలో కావచ్చు, తర్వాత అంటే పోలీసులు జరిగిన ఎన్కౌంటర్ల విషయంలో కట్టుకథలు చెప్తున్నారనే కొన్ని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో నిజంగా రియాజ్ ఎన్కౌంటర్ అయితే ఇప్పుడు సభ్య సమాజం హర్షిస్తుంది. ఇదే క్రమంలో మరి ఏదైతే కానిస్టేబుల్ను హత్య చేసిన ఎవరైతే రియాజ్ రౌడీ షీటర్ ఉన్నాడో అతనిపై 39 కేసులు ఉన్నాయి. సో మరి దాంట్లో ఈ ప్రమోద్ అనే కానిస్టేబుల్ తన సాహసోపేతంగా అతన్ని పట్టుకోవడమే కాకుండా బైక్పై తరలిస్తున్న క్రమంలో మరి అలాంటి ఆ కానిస్టేబుల్నే మరి బైక్ మధ్యలో కూర్చున్న రియాజు కత్తి తీసి దాడి చేయడం కావచ్చు, ఆ కత్తి దాడిలో ఆ కత్తిపోట్లకు గురైన ప్రమోద్ చనిపోవడం నిజంగా ఒక కానిస్టేబుల్ కుటుంబం మరొకసారి కూడా అమరుడై ఈరోజు మరి అతనికి కూడా మనం ఘనంగా నివాళి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో కొత్తగా మరి పోలీస్ బాస్గా నియామకమైన తర్వాత శివధర్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి పోలీసులపైన దాడి చేస్తున్న వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మరి ఒక ఎన్కౌంటర్ ద్వారా ప్రూవ్ చేశారు. సో దీంట్లో మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. హెచ్ఆర్ మోహన్ గారు నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి ఆయన ఏం చెప్తారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హెచ్ఆర్ మోహన్ గారు నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న నిజామాబాద్లో పోలీసులు మరి ఒక రౌడీ షీటర్ను కాల్చి చంపడం కావచ్చు, తర్వాత ఈ ఎన్కౌంటర్ ఇది ఆత్మరక్షణ కోసమే జరిగింది అంటున్నారు. నిజంగా కొత్త పోలీస్ బాస్ మరి డీజీపీగా నియామకం తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈ ఘటనను మనం ఎట్లా చూస్తాం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలామంది రౌడీ షీటర్లు ఉన్నారు. సో వాళ్ళంతా గజగజ వనకే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరేం చెప్తారు? ముందుగా కానిస్టేబుల్ ప్రమోద్ గారి మరణం పట్ల వారికి నా ప్రగాఢ సంతాపం, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్న. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి పోలీస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు పోలీస్ స్మారక దినంగా పోలీస్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం, సానుభూతి, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న. అయితే అన్న, నిన్న జరిగినటువంటి అంశం ఏదైతుందో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా గ్రహించినారన్న. అంటే ఒక పోలీస్ విధి నిర్వహణలో డ్రెస్ మీద ఉన్నటువంటి పోలీస్ శాఖలో కానిస్టేబుల్పై కత్తితో దాడి అంటే అది ఏ స్థాయికి వెళ్ళిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎక్కడ కూడా ఇలాంటి పోలీస్ ఘటన మనం చూడలేదు. పోలీస్పై దాడి, పోలీస్ని నడి రోడ్డుపై ఈ రకంగా చంపడం అనేది మనం చరిత్రలో ఎక్కడ చూసింది లేదు. ఇది చాలా దయనీయమైన ఘటన. ఇంత ధైర్యం వాడికి వచ్చింది అంటే ఇంతకుముందు వాడు చేసినటువంటి చిన్న చిట్క కేసులు అప్పుడే వాడిని టైట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నా ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయము. మొదట్లో చించి పడేయాలి కానీ అది గోరిపోయేది కొండ దాకా తీసుకొచ్చినందుకు ఇలాంటి వాళ్ళకి ఏమైపోతుందంటే పోలీస్ వ్యవస్థ లూప్ హోల్స్ కొన్ని తెలుసుకొని ఏం కుచిపిన ఏమవుతుంది బై పోతాము, బెయిల్ వస్తుంది, తీసుకొని మళ్ళీ బయటకు వస్తాము అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోతుంది వీళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించండి అన్న, ఒకరి మీద హిస్టరీ షీట్ ఉందనుకోండి, వాడిదే కేసులు అవుతాయి కానీ కొత్తగా వ్యక్తుల మీద కేసులు ఎప్పుడు కూడా ప్రమోట్ అవ్వవు. ఎందుకు అవ్వు అంటే వాడికి ఆ లూప్ పాయింట్స్ తెలిసిపోతాయి. ఎట్లా అరెస్ట్ అవుతే ఏ రకంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ నుండి జైలుకి ఎట్లా వెళ్తాం, అక్కడ నుండి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఏ రకంగా మనం బయటకు వస్తాం, ఏముంది 10-15 వేలు డిపాజిట్ పెడతాం, మళ్ళీ మనం బయటకు వస్తాం, మళ్ళీ మన నేర చరిత్ర కంటిన్యూ అవుతుందని వాళ్ళకి లూప్ పాయింట్ తెలిసిపోయి ఈ రకమైన నేర చరిత్రను వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ అనేది చాలా కఠినంగా ఉండాలన్న, అది ఎవరైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే సమాజం ముఖ్యం. సమాజం పట్ల ప్రేమ కలిగినటువంటి బాధ్యత గల 24 గంటలు 24/7 వర్క్ చేసేది ఒకటే ఒక డిపార్ట్మెంట్, అది పోలీస్ వ్యవస్థ. సో వాళ్ళకి సంపూర్ణమైన ఇంకా కొన్ని ఏమంటారంటే లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకోటి కూడా తప్పు జరిగిందని అది నా వ్యక్తిగత భావం. ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్, ఫ్రెండ్లీ పోలీస్ అని తీసుకొచ్చి ఇట్లాంటి వీధి రౌడీలకు భయం లేకుండా పోయింది. వాళ్ళని కొట్టుకునేది లేదు, ముట్టుకునేది లేదు, అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం. సో దీనివల్ల కూడా వాళ్ళకు ఒక భయం లేకుండా పోయింది. క్యావత అరెస్ట్ కడితే లెగజాతే మళ్ళీ వదిలేస్తాం. సో ఇది పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ అనేది మామూలుగా ఒక బాధ్యత గల కుటుంబాల మీద, బాధ్యత గల సమాజం మీద ఫ్రెండ్లీ ఉండాలి తప్ప ఇట్లా నేరస్తుల మీద
ఎట్లాంటి ఫ్రెండ్లీ లేదు, చాలా కఠినమైన నిర్ణయాలు, వాళ్ళపై కఠినమైన శిక్షలు ఉంటే మళ్ళీ మనకు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చూడకుండా ఉంటామండి. కాబట్టి ఈరోజు ఈ జరిగినటువంటి ఘటన రియాజ్ ఎన్కౌంటర్ చనిపోయినాడు అనే దానికంటే నాకు ప్రమోద్ కానిస్టేబుల్ చనిపోయడం అనేది చాలా తీరని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక యవనస్తుడు, పిల్లలు చిన్నగా ఉన్నారు, విధి నిర్వహణలో మన సమాజం కోసం ప్రాణం ఇచ్చినాడు. ఇలాంటి ఘటన మళ్ళీ పునర్విందం జరగకూడదు అంటే, మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అనేది కఠినంగా శిక్షించాలి. పోలీస్ వ్యవస్థకు అధిక ప్రభుత్వం పరంగా కూడా అదనంగా వాళ్ళకి ఇంకా వారికి హెచ్ఆర్ మోహన్ గారు అన్న పోలీసులు చట్టాన్ని కాపాడాలి, పౌరులను కూడా చట్ట పరిధిలో శిక్షించాలి.